హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో 29 జనవరి కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అసలు ఈరోజు డిస్కస్ చేసేవో చూద్దాం. దాని తర్వాత క్లియర్గా ప్రతి ఒక్క ఆర్టికల్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ అడగొచ్చో కూడా నేను చెప్తాను. అండ్ ఎప్పటి నుంచి క్వశ్చన్స్ అడిగే విధానం మీకు ప్రిలిమ్స్లో ఎలా ఉంటుంది, మెయిన్స్ ఎలా ఉంటుంది అండ్ ఇంటర్వ్యూలో కూడా ఎలా ఉంటుందో కూడా ప్రతి ఒక్క స్టేజ్ గురించి తెలుసుకున్నట్టయితే మీకు ఇన్ డెప్త్ అనాలిసిస్ కానివ్వండి, అసలు మీకు ఒక ఎలా థింక్ చేయాలి అనేది పెరుగుతుంది అనమాట. ఫస్ట్ టాపిక్ వచ్చేసి అజిత్ పవార్ కిల్డ్ ఇన్ ఎయిర్ క్రాష్, ఫౌల్ ప్లే డినేడ్. ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే మహారాష్ట్ర డెప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు చనిపోవడం జరిగింది, ఏరోప్లేన్ క్రాష్ అయ్యి అనమాట. అండ్ ఈ టాపిక్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కేరళలో 583 కిలోమీటర్స్ హై స్పీడ్ రైల్ కారిడార్ని స్టార్ట్ చేస్తున్నారు. దీనికి క్యాబినెట్ నాట్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ మీరు హై స్పీడ్ రైల్ కారిడార్ గురించి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీకు ఆ ఆర్టికల్ డిస్కస్ చేసేటప్పుడు అసలు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి కూడా నేను చెప్తానమాట. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అలాగే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా హోల్డ్ సెక్యూరిటీ డైలాగ్ విత్ సౌదీ అరేబియా. ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 66% శానిటేషన్ వర్కర్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ గ్రూప్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఒక రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో శానిటేషన్ వర్కర్స్లో 66% వాళ్ళు ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీ చెందిన వాళ్ళని చెప్పిందనమాట. ఈ టాపిక్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెచ్యూర్ అండ్ ప్రాగ్మాటిక్. ఈ టాపిక్ వచ్చేసి నిన్న మనం చదువుకున్నాం కదా, ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేశాయని చెప్పి ఆ టాపిక్ సంబంధించిన ఆర్టికల్ ఇది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కెన్ ఈడీ ఫైల్ రిట్ పిటిషన్స్ బిఫోర్ కోర్ట్స్. మనందరికీ తెలుసు రిట్స్ అనేవి ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226లో చెప్పబడతాయి కదా. సో ఇక్కడ ఈడీకి పర్మిషన్ ఉంటుందా లేదా అదనమాట. అండ్ ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 2 పాలిటీలో ఇంపార్టెంట్. ఓకే, మనం ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అజిత్ పవార్ కిల్డ్ ఇన్ ఎయిర్ క్రాష్, ఫౌల్ ప్లే డినైడ్. ఈ టాపిక్లో మీరు టైటిల్ చూసినట్లయితే దేని గురించి చెప్తుంది? ఎయిర్ క్రాష్ గురించి చెప్తుంది అనమాట. ఓకే, మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే అసలు ఇది ఫస్ట్ టైం అయితే కాదు ఏరోప్లేన్ క్రాష్. రీసెంట్గా మనకి ఎయిర్ ఇండియా ప్లేన్ కూడా క్రాష్ అయింది అని తెలుసు. అంటే మన దగ్గర కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఎస్పెషలీ ఏవియేషన్ సెక్టార్కి సంబంధించిన టాపిక్ అనమాట ఇది. సో మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఏవియేషన్ సెక్టార్కి సంబంధించిన కొంత డేటా నేషనల్ లెవెల్లో అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కలెక్ట్ చేయండి. అండ్ రీసెంట్గా చూస్తున్నట్లయితే మన ఏవియేషన్ సెక్టార్లో ఉన్న ప్రాబ్లమ్స్ని చూడండి. రీసెంట్గా సివిల్ ఏవియేషన్ డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కొన్ని ఫ్లయింగ్ హవర్స్కి సంబంధించిన చేంజెస్ వల్ల రీసెంట్గా ఇండిగో ఫ్లైట్స్, వేలాది ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యి చాలా హెవోక్ అనేది క్రియేట్ అయింది కదా. సో దాని గురించి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ దాంతోపాటు ఇలా రిపీటెడ్గా ఏరోప్లేన్ క్రాష్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటో చూడండి. సో రీజన్స్ వచ్చేసి ఫస్ట్ అది ఏరోప్లేన్స్ నడిపే పైలట్స్ కొంత ఎర్రర్స్ చేయడం వల్ల, అంటే హ్యూమన్ ఎర్రర్స్ వల్ల జరగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సివిల్ ఏవియేషన్ రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగచ్చు. అండ్ అంతేకాకుండా క్లైమేట్ కూడా సహకరించాలి. సో ఆ విధంగా అసలు ఏమేమి రీజన్స్ ఉన్నాయో క్లియర్ కట్గా మీరు రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూడాల్సింది ఎలాంటి మెజర్స్ అయితే తీసుకుంటే బాగుంటుంది ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి, అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అంతేకాకుండా మీకు స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంది అంటే ఇక్కడ ఏరోప్లేన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జాగ్రఫీలో మనం లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ చదువుకుంటాం కదా, ట్రాపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్. ఏ లేయర్లో ఎలక్ట్రాన్స్ వెళ్తూ ఉంటాయి మనకి? స్ట్రాటోస్ఫియర్లోనే ఎందుకు వెళ్తాయంటే
క్లౌడ్స్ ఉండవు కాబట్టి, క్లౌడ్ క్లియర్ స్కై అనేది ఉంటుంది కాబట్టి, క్లౌడ్లెస్ స్కై. అండ్ ఈవెన్ మీరు ఏరోప్లేన్ ఎక్కినట్లయితే, ఫ్లైట్స్ మీద ట్రావెల్ చేసినట్లయితే, మీరు ఫ్లైట్ సర్టన్ హైట్కి రీచ్ అయిన తర్వాత మీరు కింద చూస్తే లైక్ కిటికీ నుంచి చూస్తున్నట్లయితే మీకు క్లౌడ్స్ కూడా కింద కనిపిస్తూ ఉంటాయి. అంటే క్లౌడ్స్ దాటి పైన ఏరోప్లేన్స్ అనేవి మూవ్ అవుతాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా మీకు కొన్నిసార్లు ఇంజన్ ఫెయిల్యూర్స్ వల్ల జరిగే ఛాన్స్ ఉంటుంది. సమ్ టైమ్స్ బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్ వల్ల అంటారు. సో ఇక్కడ మీరు అసలు ఏరోప్లేన్స్లో వాడే ఫ్యూయల్స్ గురించి కూడా మీరు కొంత నోట్స్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఏవియేషన్ సెక్టార్ గురించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ గురించి చూసుకున్నట్లయితే, ఎస్, ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఏవియేషన్ సెక్టార్. అండ్ ఏవియేషన్ సెక్టార్ చాలా ఎకనామీని కూడా మనకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అట్లాంటి సమయంలో మనకి ఇలాంటి ఏరోప్లేన్ క్రాషెస్ జరగడం వల్ల ఇండియాకి ఉన్న నేమ్ అండ్ ఫేమ్ పోతుందా? మీ అభిప్రాయం ఏంటి? ఇలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ నిన్న మార్నింగ్ జరిగింది. అండ్ ఇంటర్వ్యూస్ వచ్చేసి అరౌండ్ 10 AM మేము స్టార్ట్ చేసాము. అండ్ అన్ఫార్చునేట్లీ నాకు అర్థం అవ్వలేదు. కాకపోతే ఆ ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి మహారాష్ట్ర నుంచి, అండ్ హీ డిడ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనమాట. అండ్ అతని డాఫ్లో ఉన్న సర్టిఫికేట్స్ అన్ని రిలేటెడ్ టు ఏరోస్పేస్ సెక్టారే ఉన్నాయి. కాబట్టి నా ఫస్ట్ క్వశ్చన్ నేను ఇదే అడిగాను అనమాట. India is doing very good in this aviation sector, but what are the reasons related to this frequent aeroplane crashes? With your knowledge, can you please suggest me some measures so that we can prevent this in future? సో అలా నేనైతే క్వశ్చన్ అడిగాను అనమాట. సో అన్ని ఈ పాయింట్స్ మీద మీరు నోట్స్ రాసుకున్నట్లయితే క్లియర్గా ఉంటుంది. అండ్ మీరు టైప్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా కొంచెం చూసుకుంటే బాగుంటుంది. మనకి గవర్నమెంట్ రిలేటెడ్, ప్రైవేట్ జెట్స్ అలా ఉంటాయి కదా. అండ్ ఈవెన్ కంపెనీస్ కూడా మనకి ఇండిగో ఈజ్ వెరీ ఫేమస్, అదే కాకుండా ఎయిర్ ఇండియా ఉంటుంది. ఓకే, అలా కొన్ని రాసుకుంటే బాగుంటుంది అనమాట. అండ్ ఏరోప్లేన్లో కాకుండా ఈవెన్ హెలికాప్టర్ యాక్సిడెంట్స్ కూడా చాలా జరుగుతున్నాయి ఇండియాలో. ఎస్పెషలీ హిమాలయ రీజన్స్లో ఉన్న చార్ధామ్కి వెళ్ళాలి అంటే మనం యూజ్ చేసేది ఏంటి? హెలికాప్టర్స్ని, లేకపోతే యానిమల్స్ని యూజ్ చేస్తున్నాం, లేకపోతే నడకదారుల్లో వెళ్తున్నాము. రీసెంట్గా జస్ట్ మంత్ ఆఫ్ జూలై, సెప్టెంబర్లో మాత్రం అరౌండ్ 5 to 6 ఇన్సిడెంట్స్ ఆఫ్ హెలికాప్టర్ క్రాష్ జరిగాయి. సో అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని అసలు క్లైమేట్ మనకి సహకరిస్తుందా లేదా, క్లైమేట్ యొక్క ఇంపాక్ట్ ఏంటని కూడా మీరు చూసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చాలా మంది చనిపోవడం జరిగింది కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా చదువుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేరళస్ 583 kilometers హై స్పీడ్ రైల్ కారిడార్ గెట్ క్యాబినెట్ నాట్. సో ఈ టైటిల్ చూడగానే మీకు గుర్తు రావాల్సిన ఆర్ క్లిక్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ టాపిక్ వచ్చేసి రైల్వేస్ గురించి అడుగుతున్నారనమాట. ఈ రైల్వేస్ మన జోగ్రఫీలో చదువుకుంటాం. ఇక్కడ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో రైల్వేస్, రోడ్వేస్, వాటర్వేస్, పైప్ లైన్స్, ఎయిర్వేస్ చదువుకుంటాం కదా. సో అక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇంతకుముందు మనకి ఇప్పుడు బడ్జెట్ వస్తుంది కదా, బడ్జెట్ February 1st వస్తే మనకి బడ్జెట్ వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే రైల్వే బడ్జెట్, మన జనరల్ బడ్జెట్ సపరేట్గా ఉండేవి, కానీ అవి రెండింటిని మెర్జ్ చేశారు. కాబట్టి మనం సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ బడ్జెట్లో కూడా మనం రైల్వేస్కి పెట్టుకుంటున్నాము. అక్కడ కూడా మనం చూసుకోవాల్సిన అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైల్వేస్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటాం అనమాట. ఎందుకంటే పోర్ పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే నార్మల్గా వాళ్ళు చూస్ చేసుకునేది ఏంటంటే రైల్వేస్. ఓకే, రైల్వేస్ పబ్లిక్ సర్వీస్ డెలివరీలో ఎక్సలెంట్గా చేస్తున్నాయని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చు. సో ఇక్కడ మీరు జోగ్రఫీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేజెస్ గురించి అడగచ్చు. బ్రాడ్ గేజ్, నారో గేజ్ అండ్ మీటర్ గేజ్. అండ్ అంతేకాకుండా మనకి డిఫరెంట్ రైల్వే జోన్స్ అయితే ఉన్నాయి అండ్ వాటి హెడ్ క్వార్టర్స్ కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 583 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళే రైల్స్ అంటున్నారు. కానీ ఇండియాలో ఉన్న పట్టాలు మాత్రం ఎప్పుడో మన ఇండిపెండెన్స్ రాకముందు కానీ ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో చేసినవే, కానీ ఇప్పట్లో అయితే మనం అంత డెవలప్మెంట్ ఫోకస్ అయితే చేయలేదన్నమాట. అందుకని ఈ రైలు పట్టాలు ఏవైతే పాతవి ఓల్డ్ ఉన్నాయి కదా,
సో ఇవన్నీ ఏంటంటే ఎక్కువ స్పీడ్ని తట్టుకోలేవు. కాబట్టి ఈవెన్ మన దగ్గర ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా అరౌండ్ 160 kmph అంటారు, కానీ 160 kmph అచీవ్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు ఏంటంటే ఈవెన్ ఇండియాలో ఉన్న ఫాస్టెస్ట్ రైల్వేస్ ఏంటి కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వందే భారత్, అలాగే మనకి శతాబ్ది ఎక్స్ప్రెస్, అలా కొన్ని నోట్స్ అయితే చేసుకోండి అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే Kerala cabinet has given in principle approval for 583 kilometers regional rapid transit system corridor. అండ్ ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ రీజన్, అంటే స్టేట్ క్యాపిటల్ నుంచి నార్థరన్ కేరళకి రీచ్ అవుతుంది అనమాట. ఇంకొన్ని రీజనల్ కీ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఈ టోటల్ లెంత్ వచ్చేసి అరౌండ్ 583 కిలోమీటర్స్ అనమాట. అండ్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 160 to 180 kmph. సో ఇంతకుముందు 583 km/h స్పీడ్ కాదండి, అది జస్ట్ లెంత్. ఇదేమో 160 to 180 kmph. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు తీసుకొచ్చారు, దాని వెనకాల రీజన్స్ ఏంటంటే ఫస్ట్ మనం వెళ్ళే టైం టు ట్రావెల్ అనేది తగ్గుతుంది, దాంతోపాటు మనకి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ కూడా చేయొచ్చు, అండ్ దాంతోపాటు ప్రైవేట్ వెహికల్స్ యొక్క రిలయన్స్ అనేది తగ్గించవచ్చు, అండ్ దాంతోపాటు మన సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు అనమాట. దీనివల్ల లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఓకే, నా లెటెస్ట్ సీ ద నెక్స్ట్ ఆర్టికల్. చూడండి టైటిల్, ఇదేం చెప్తుందంటే ఇండియా హోల్డ్స్ సెక్యూరిటీ డైలాగ్ విత్ సౌదీ అరేబియా. సో ఇట్లాంటి ఏదైనా కంట్రీస్ మనకి న్యూస్లో వచ్చినట్లయితే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే అట్లాస్ తీసుకొని ఒకసారి దాని యొక్క జోగ్రఫీని క్లియర్ కట్గా చూడండి. ఓకే, అట్లాస్ తీసుకొని జోగ్రఫీ క్లియర్ కట్గా చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, ఈ లొకేషన్లో ఉంది అండ్ ఇండియా ఈ లొకేషన్లో ఉంది, ఈ కంట్రీ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పి కొంత క్లారిటీ అనేది వస్తుంది. అండ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్లో ప్రతి ఇయర్ 1-2 క్వశ్చన్స్ మీకు జోగ్రఫీ మీద వస్తాయన్నమాట, అంటే మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ అడిగారు, ఉక్రెయిన్ మ్యాప్ అడిగారు, మేబీ నెక్స్ట్ రష్యా మ్యాప్ అడగచ్చు, సౌదీ మ్యాప్ అడగచ్చు, యూఏఈ మ్యాప్ అడగచ్చు. సో అలా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చేయాలి అంటే కంపల్సరీ మీరు అట్లాస్ పక్కన పెట్టుకొని న్యూస్ని చూడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ డైలాగ్. సో ఇక్కడ సౌదీ అరేబియా చూసుకున్నట్లయితే ఇది ఒక ఇస్లాం కంట్రీ. నాకు సౌదీ అరేబియా ఇస్లాం కంట్రీ అని తెలియకపోయినా జస్ట్ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఎవరున్నారు ఇక్కడ, ఇస్లాం పీపుల్ ఉన్నారని చెప్పి నాకు ఇస్లాం కంట్రీ అని మాకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇస్లాంలో మనకి 2 types ఆఫ్ సెక్ట్స్ ఉంటారు, ఒకటి షియా, ఒకటి సున్నీ అన్నమాట. ఈ సౌదీ అరేబియా అనేది సున్నీ కంట్రీస్కి లీడర్ అనమాట. సో మనకి ఇరాన్ ఉంది కదా, ఇరాన్ ఏంటంటే షియా కంట్రీస్కి లీడర్ అనమాట. సో మనందరికీ తెలుసు ఇండియా పాకిస్తాన్కి ఇష్యూ ఉంది, పాకిస్తాన్ నుంచి టెర్రర్ అటాక్స్ అవుతూ ఉన్నాయి అండ్ థ్రెడ్స్ ఉన్నాయి, అండ్ పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకెళ్ళిపోయిద్దేమన్న భయం కూడా ఉంది, అండ్ ఈవెన్ మనకి ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా. సో అట్లాంటప్పుడు కంపల్సరీ వేరే కంట్రీస్ సపోర్ట్ అయితే చాలా అవసరం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇష్యూ ఉంది ఇండియా అండ్ పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ కాబట్టి కంపల్సరీ ఇస్లామిక్ కంట్రీస్ యొక్క సపోర్ట్ మన ఇండియాకి కావాలి. కాబట్టి మనం ఇలాంటి వెస్ట్ ఏషియన్ కంట్రీస్తో మనం మంచి రిలేషన్స్లో మెయింటైన్ చేస్తున్నాము. ఓకే, మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్లయితే రీసెంట్గా 3rd మీటింగ్ ఇండియా సౌదీ అరేబియాకి మధ్యలో జరిగిందనమాట. అండ్ ఈ మీటింగ్లో వచ్చేసి వాళ్ళు సెక్యూరిటీ కోఆపరేషన్ గురించి మాట్లాడుకున్నారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, థ్రెట్స్ అంటే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో, ఎస్పెషల్ రీజనల్ లెవెల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్లోబల్ లెవెల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి కూడా చూడడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు బోత్ సైడ్ టెర్రరిజంని కండెమ్ చేశారంటే ఖండించారు, అండ్ ఈవెన్ క్రాస్ బార్డర్ టెర్రరిజంకి ఎగెయిన్స్ట్గా మాట్లాడారు. అండ్ రీసెంట్గా ఇండియాలో టెర్రర్ అటాక్స్ చూసుకున్నట్లయితే మన రెడ్ ఫోర్ట్ ముందు కార్ బ్లాస్ట్ అనేది జరిగింది. అంతేకాకుండా మనకి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రైజిన్ ఇష్యూ ఉంది, ఎస్పెషల్లీ క్యాస్టర్ అంటే ఆముదాల నుంచి ఒక టాక్సిక్ పాయిజన్ని కూడా చేస్తున్నారు ఒక డాక్టర్ ఆఫ్ గ్రూప్స్ అని చెప్పి. అండ్ అంతేకాకుండా పహల్గామ్ ఇష్యూ అయింది, ఆపరేషన్ సింధూర్. సో ఇవన్నీ టెర్రర్ అటాక్స్ గురించి కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగిందనమాట. అంతేకాదు ఇప్పుడు కోఆపరేషన్ దేనికంటే ఇలాంటి టెర్రర్ అటాక్స్ని కౌంటర్ చేయడానికి,
ఎక్స్ట్రీమిజంని కంట్రోల్ చేయడానికి, రాడికలైజేషన్ని కంట్రోల్ చేయడానికి, అండ్ టెర్రర్ ఫినాన్సింగ్ని కంట్రోల్ చేయడానికి, అండ్ మిస్యూజ్, టెక్నాలజీ యొక్క మిస్యూజ్ని కూడా కంట్రోల్ చేయడానికి వాళ్ళు డైలాగ్ అనేది మాట్లాడుకున్నారు. అండ్ రీసెంట్గా యూఏఈతో కూడా ఇలాంటి చర్చలు అయితే జరిగాయన్నమాట. సో దీనివల్ల మనకి వచ్చిన ఇంపాక్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మన బైలాటరల్ కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. అండ్ మనం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకోవచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని షేర్ చేసుకోవచ్చు, అలాగే మనం జాయింట్ ఆపరేషన్స్ చేయొచ్చు, అలాగే మన కెపాసిటీ బిల్డింగ్ని చేయొచ్చు, మనం డిఫరెంట్ కంట్రీస్ దగ్గర నుంచి వస్తున్న థ్రెడ్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అంతేకాదు మన వెస్ట్ ఏషియాలో స్టెబిలిటీని కూడా మనం మెయింటైన్ చేయడానికి సౌదీ అరేబియా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమిజం అవ్వనివ్వండి, బార్డర్ కోయలేషన్స్ అవ్వనివ్వండి, అండ్ ఎస్పెషలీ మన సెక్యూరిటీని కూడా ఇంప్రూవ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్లయితే 66% శానిటేషన్ వర్కర్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ గ్రూప్స్. యాక్చువల్లీ ఎవరు చెప్తున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనమాట. సో మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత లబాస్నాకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటారు కదా, అక్కడ కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనమాట. సో ఇక్కడ కీవర్డ్ చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? మన షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఓబీసీ గ్రూప్స్ గురించి చెప్తుంది. సో వీటిని మనం పాలిటీలో చదువుకుంటాము. సో మనకు పాలిటీలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ ఉంటాయి, నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ కూడా ఉంటాయి. అంతేకాకుండా మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే రైట్ టు ఈక్వాలిటీ. అంటే ఎవరిని మనం డిస్క్రిమినేట్ చేయొద్దు బేస్డ్ ఆన్ కాస్ట్, సెక్స్, రేస్, జెండర్, ఎవ్రీథింగ్ అని చెప్పి కదా. సో అందులో భాగంగా కూడా మనం ఆర్టికల్ 19 to 18 కూడా రైట్ టు ఈక్వాలిటీ కింద చదువుకోవచ్చు అనమాట. అండ్ ఒక్కసారి ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ చెప్పేది శానిటేషన్ వర్కర్స్ ఏం లేదండి, మాన్యువల్ స్కావెంజింగ్ అంటే బాత్రూమ్స్ క్లీన్ చేయడం కానీ, హ్యూమన్ ఎక్స్క్రీటా కానీ చేతులతో తీయడం కానీ, ఆ వాళ్ళని మాన్యువల్ స్కావెంజర్స్ అని అంటారనమాట. ఈవెన్ మన డ్రైనేజెస్ని కూడా క్లియర్ చేసేది మాన్యువల్ స్కావెంజర్స్. సో యాక్చువల్లీ మన ప్రాబ్లం ఏంటంటే ఈ పీపుల్ డైరెక్ట్గా డ్రైన్స్ని క్లీన్ చేయడం, మున్సిపాలిటీలో వర్క్ చేయడము, అలా చేయడం వల్ల వీళ్ళకి చాలా ఎక్కువ రెట్లు కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ పీపుల్లో వీళ్ళు ఇలాంటి పనులు చేసే వాళ్ళలో డెత్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఒక రిపోర్ట్ తీసుకొచ్చేసి ఎస్పెషల్ శానిటేషన్ వర్క్ చేసే వాళ్ళల్లో 66% షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఓబీసీ నుంచి ఉన్నారు అని చెప్పిందనమాట. సో ఒక్కసారి దీన్ని క్లియర్గా మనం చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ యాన్యువల్ రిపోర్ట్లో కాస్ట్ బేస్డ్ రిప్రజెంటేషన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఎలా ఉందో చూపించిందనమాట. అందులో మనకి ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళు ఎస్పెషలీ లో లెవెల్ పొజిషన్స్లో చాలామంది ఉన్నారు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఎస్పెషల్ డేటా చూసుకున్నట్లయితే సఫాయి కర్మచారీస్ అంటే ఏం లేదు, శానిటేషన్ వర్కర్స్ 66% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నుంచి ఉన్నారనమాట. అంతేకాకుండా ఎస్సీ వాళ్ళు అరౌండ్ 16%, ఎస్టీ వాళ్ళు 8%, ఓబీసీ వాళ్ళు 26%, అలా ఉన్న 32.52 lakhsలో ఎక్కువ మంది వీళ్ళే ఆ పనులు చేస్తున్నారు అని చెప్పారనమాట. అండ్ నార్మల్గా మనం రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఇండియాలో 15% ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీ కేటగిరీకి ఉంటుంది, అండ్ ఎస్టీ కేటగిరీకి 7.5% రిజర్వేషన్ ఉంటుంది, అండ్ అలాగే ఓబీసీస్కి 27% రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఓబీసీకి 27% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది ఎవరంటే మండల్ కమిషన్. అండ్ రీసెంట్గా మనకు తెలుసు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేసి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి కూడా 10% ఆఫ్ రిజర్వేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెచ్యూర్ అండ్ ప్రాగ్మాటిక్. ఈ టాపిక్ ఆల్రెడీ మనం నిన్న క్లాస్లో క్లియర్గా చదువుకున్నాము. ఇదేంటంటే ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్కి మధ్య ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి. ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి నిన్న క్లాస్లోనే క్లియర్గా చెప్పాను కాబట్టి అసలు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏముంది, అసలు ఛాలెంజెస్ ఏంటి,
ఈ ఆర్టికల్ ఏం మాట్లాడుతుందో అదే చూద్దామండి. ఓకే, ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇండియా యూరోపియన్ యూనియన్ ఫైనల్గా కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని సైన్ చేశాయి. దీనివల్ల ఎకనామిక్ రిలేషన్స్ అనేవి బూస్ట్ అవుతాయి అని చెప్పింది అనమాట. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, సో మనం ఎందుకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటాము? 2 కంట్రీస్ మధ్యలో టారిఫ్ ఉండకుండా ఎలిమినేట్ చేయడానికి చేస్తాము. దానివల్ల మార్కెట్ యాక్సెస్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా మనం ట్రేడ్ని కూడా లిబరలైజ్ చేసాం. సర్వీసెస్, ఐటీ, డిజిటల్, హెల్త్ కేర్లో కూడా ట్రేడ్ లిబరలైజేషన్ చేస్తాం. అంతేకాకుండా స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఇండియాకి అండ్ యూరోపియన్ యూనియన్ మధ్యలో ఫ్రీ ప్రొఫెషనల్స్ మూవ్ అవ్వడానికి. అంతేకాకుండా మనం హై ఇన్వెస్ట్మెంట్ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మన యొక్క రెగ్యులేటరీ కోఆపరేషన్, ఇండియా యొక్క రోల్ ఇన్ గ్లోబల్ అరేనా, ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్, ఇండియా యొక్క ట్రేడ్ పార్ట్నర్షిప్స్ కూడా మనకి డైవర్సిఫై అవుతాయి అన్నమాట. ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈ అగ్రిమెంట్. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? మనం ఎక్స్పోర్ట్స్ అనేవి బూస్ట్ చేస్తాము. ఎస్పెషలీ 17% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ పెరగనున్నాయి ఈ అగ్రిమెంట్తో. అండ్ నెక్స్ట్ వచ్చి సర్వీస్ ట్రేడ్ కూడా పెరుగుతుంది. ఎస్పెషలీ $50 బిలియన్ సంబంధించిన సర్వీసెస్ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనం గ్లోబల్ వాల్యూ చైన్స్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ మనం డిఫరెంట్ కంట్రీస్తో కూడా మనం పెంచుకున్న తర్వాత మన యొక్క సప్లై చైన్స్, ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ వేరే కంట్రీస్లో కూడా కాంపిటేటివ్గా ఉంటాయన్నమాట. అండ్ దానివల్ల ఏమవుతుంది, మనం ఇండియాలో ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాము. దానివల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా మనం ప్రమోట్ చేస్తాము. అండ్ అంతేకాకుండా మనం మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ని కూడా మనం అచీవ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఫార్మాస్యూటికల్ సెక్టార్లో, ఇంజనీరింగ్ గూడ్స్లో, ఆటో కాంపౌండ్స్లో, కెమికల్స్లో కూడా అప్గ్రేడేషన్స్ అనేది మనం చూడడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనం ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయొచ్చు. అంతేకాకుండా లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఉంటాయి కదా, లెదర్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్స్, వాటిలో కూడా మనం గ్రోత్ అనేది తీసుకురావచ్చు అన్నమాట. అంతేకాకుండా ఇండియా ఒక ఎకనామిక్ టైస్, జియో పాలిటిక్స్లో మనం ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పడం చేసింది అనమాట. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి ఇండియా యూరోపియన్ యూనియన్తో. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు హై ఎన్వైర్మెంటల్ అండ్ లేబర్ స్టాండర్డ్స్ పెడుతున్నారు. అదే లేబర్ స్టాండర్డ్స్కి అవే ఎన్వైర్మెంటల్ స్టాండర్డ్స్ మనం ఫాలో అవ్వాలి అంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇండియా అంత డెవలప్డ్ కంట్రీ కాదు కాబట్టి మన దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ అండ్ హై ఎండ్ టెక్నాలజీ లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం కూడా యూరోపియన్ యూనియన్లో ఉంది. అదేంటంటే సింపుల్గా చెప్పాలంటే స్టీల్ కానీ, సిమెంట్ కానీ, అల్యూమినియం కానీ ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే మన అట్మాస్ఫియర్లోకి చాలా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తాయన్నమాట. దానివల్ల ఎన్వైర్న్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇలా ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ చేసే ప్రొడక్షన్ చేసినట్లయితే యూరోపియన్ యూనియన్ ట్యాక్స్ అనేది విధిస్తుందన్నమాట. ఆ ట్యాక్స్ని కార్బన్ ట్యాక్స్ అని అంటాము. ఓకే, సో ఇదేంటంటే ఎస్పెషలీ ఈ స్టీల్, సిమెంట్, అల్యూమినియం కార్బన్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి మన గూడ్స్ అంత కాంపిటేటివ్గా ఉండవు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఈ కార్బన్ ట్యాక్స్ సంబంధించిన గూడ్స్ అనేవి పెట్టలేదు. ఇది ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్ ఇండియాకి. అండ్ అంతేకాకుండా ఇండియాలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇష్యూ కూడా ఉంటుంది. అండ్ డిజిటల్ ట్రేడ్ అండ్ డేటా ప్రొటెక్షన్ కూడా సరిగ్గా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్ సెన్సిటివ్ సెక్టార్స్ ఉన్నాయి మనకి, స్పిరిట్స్ కానీ, వైన్స్, డైరీస్, రైస్, ఆటోమొబైల్స్, చికెన్, ఇవి కూడా అందులోకి రావట్లేదు అనమాట. సో ఇవన్నీ మనకి యూరోపియన్ యూనియన్కి ఉన్న ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కెన్ ఈడీ ఫైల్ రిట్ పిటిషన్స్ బిఫోర్ కోర్ట్. సో రిట్ మీరు వినే ఉంటారు. మనకి ఫండమెంటల్ రైట్స్ చదివినట్లయితే అందులో ఆర్టికల్ 32 రిట్స్ గురించి చెప్తుందన్నమాట. మనకి 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరటోరై అండ్ క్యూ వారెంటో. సో ఈ రిట్స్ని చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 32. అసలు రిట్స్ ఏంటంటే మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి వయోలేట్ అయితే డైరెక్ట్గా మీరు
సుప్రీంకోర్టుని కానీ హైకోర్టుని కానీ అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో సుప్రీంకోర్టు రిట్స్ గురించి చెప్పేది ఆర్టికల్ 32, హైకోర్టు గురించి చెప్పేది ఆర్టికల్ 226 అనమాట. సో నార్మల్గా ఇండివిజువల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ మనకు వైలేట్ అవుతుంది, డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టుకి వెళ్ళొచ్చు. సో ఇన్ ద కేస్ ఈడీ అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క రైట్స్ అనేది వైలేట్ అయినప్పుడు ఇక్కడ రిట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చా లేదా అనేది ఈ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎందుకు అసలు స్టోరీ ఏంటంటే జనవరి 20th రోజు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఓకే మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి రిట్ జ్యూరిస్ట్రిక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ టు సీక్ రిలీఫ్ ఉందా లేదా చూస్తాము అని చెప్పడం జరిగిందనమాట. దాని తర్వాత ఒక బెంచ్ దీపాన్కర్ దత్తా అండ్ సతీష్ చంద్ర శర్మని కలిపి సపరేట్ పిటిషన్స్ ఎవరైతే ఫైల్ చేశారో ఎస్పెషల్లీ కేరళ అండ్ తమిళనాడు గవర్నమెంట్స్ విచ్ ఆర్ ఛాలెంజింగ్ కేరళ హైకోర్ట్ రూలింగ్. కేరళ హైకోర్టు రూలింగ్ ఏం చెప్పిందో దాన్ని రివ్యూ చేయడానికి ఒక బెంచ్ అనేది పెట్టారనమాట. అసలు ఈ బెంచ్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే అపోజిషన్ రూల్డ్ స్టేట్స్లో ద బెంచ్ డైరెక్టెడ్ దట్ ద మ్యాటర్స్ బి లిస్టెడ్ ఫర్ హియరింగ్ ఆఫ్టర్ 4 weeks. ఓకే, సో హియర్ ఇప్పుడు ఈ టాపిక్ చూసినట్లయితే సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 పవర్ ఇస్తుంది, అలాగే హైకోర్టుకి ఆర్టికల్ 226 పవర్ ఇస్తుంది అనమాట. అండ్ దీని యొక్క రిట్స్ గురించి హిస్టరీ చూసుకున్నట్లయితే ఇట్ ఒరిజిన్ టు ఇంగ్లీష్ కామన్ లా అండ్ నార్మల్గా ఇవి ఎక్స్ట్రాడినరీ రెమెడీస్ అనేవి మనకి కాన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి 5 ఉంటాయి, అందులో హేవియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరటోరై అండ్ క్యో వారెంటో ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ఇష్యూ రిట్స్ ప్రైమరీలీ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఇచ్చేది ఆర్టికల్ 32 అనమాట. సో ఇక్కడ ఆర్టికల్ 226 చూసుకున్నట్లయితే హైకోర్టుకి బ్రాడర్ పవర్ అనేది ఇచ్చారనమాట. ఇట్ ఈస్ అలౌడ్ టు ఇష్యూ రిట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లీగల్ రైట్స్. లీగల్ రైట్స్ వైలేట్ అయినా కూడా మనం ఏం చేస్తామంటే రిట్స్ని యూజ్ చేసుకోవచ్చు, అది ఆ పవర్ ఇచ్చింది హైకోర్టుకి మాత్రమే అని చెప్పారనమాట. కానీ గ్రాంట్ ఆఫ్ సచ్ రిట్స్ ఈస్ డిస్క్రిషనరీ. కోర్ట్స్ మే డిక్లైన్ రిలీఫ్ వేర్ అండ్ ఎఫెక్టివ్ ఆల్టర్నేట్ రెమెడీస్ అవైలబుల్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పారు అంటే ఆర్టికల్ 32 గురించి చెప్పారు, ఆర్టికల్ 226 గురించి చెప్పారు. సో కేరళ గవర్నమెంట్ ఇంతకుముందు అసలు హైకోర్టులో కేసు ఏంటి కేరళ హైకోర్టులో అంటే కేరళ హైకోర్టు ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆబ్లిగేషన్ని ఈజీ రిట్ పిటిషన్ని కెనాట్ బి ట్రీటెడ్ అని చెప్పింది. కెనాట్ బి ట్రీటెడ్ ఎందుకంటే డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ కింద వస్తుందని చెప్పి. సో కేరళ గవర్నమెంట్ హ్యాస్ క్వశ్చన్ ఈడీ లోకస్ టు మెయింటైన్ రిట్ పిటిషన్ నా. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిట్ పిటిషన్ని ఫైల్ చేసింది, దానికి సంబంధించి దాని యొక్క అధికారాన్ని గురించి ఇక్కడ రిట్స్ అనేది యూజ్ చేస్తున్నారు అనమాట, అంతకుమించి ఏం అక్కర్లా. ఓకేనా, ఈరోజు క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కోటా బేస్డ్ టారిఫ్ సిస్టమ్స్ ఇన్ FTAs. ఫస్ట్ వన్ వచ్చేసి దే అలౌ లిమిటెడ్ ఇంపోర్ట్స్ at lower or reduced duties while protecting domestic producers beyond the quota. And this one is in the Indian European Union FTA, such mechanisms were used for automobiles and wines and spirits. You have to see which of the statements are correct. And next one is with reference to objectives of India European Union FTA, which of the following sectors is most likely to benefit? First one rice and wheat, second one textiles and pharmaceuticals, third one luxury automobiles, and D is dairy products. So mere 2 questions ki answers comment box lo cheppandi marchipodu. And by this I'm concluding students, thank you so much for watching. And meeku kanaka ee class nachinatlaithe compulsory like cheyandi alage share cheyandi and mana channel ni compulsory subscribe cheskondi. Thank you guys.